ఇప్పుడు అడిగిన ప్రశ్నకి సమాధానం ఇవ్వకుండా ఏదేదో మాట్లాడేసి ఏదో పెద్ద మేధావిలాగా చాలా మందిలో చాలా మంది అంటే ఒక 50 మంది అనుకోండి. ఒక 50 మందిలో ఒక 10 మంది అడుగుతూ ఉంటారు. మీరు BT5 ముత్తుగాడి గురించి ఎందుకు మాట్లాడరు? అటు ఇప్పుడు జనరల్గా కాస్త పుస్త కామెడీ చేసే వాళ్ళ మీద అయినా మనం మాట్లాడుకోవచ్చు. ఏదో పెద్ద మేధోపరమైన సంపత్తి ఉన్నట్టు అసలు నేను తప్పితే ఎవ్వడు రెస్క్యూ చేయలేడు. టీడీపీ వాళ్ళ మీద ఆరోపణలు వస్తే తిప్పి కొట్టడానికి నాకన్నా సమర్థుడు ఇప్పుడు అని హెడ్లైన్లు చదువుతున్నాడు చదువుకుంటూ. అసలు మీకు అర్హత ఉందా, మీకు అర్హత ఉందా అంటూ ఏదో నానా రకాల హొయగారాలు వయగారాలు పోవటం తప్పితే ఈ మధురవాణి గారు అడిగిన ప్రశ్న ఏంటి? అంబటి రాంబాబు కానీ భూమన కరుణాకర్ రెడ్డి కానీ టీటీడీ పవిత్రతను దెబ్బతీస్తున్న వ్యక్తులకి పదవిలో కొనసాగే హక్కు ఉందా అని ఇంకా చాలా అడిగారు. ఏమేం చేశారైనా ఆ స్థాయికి రావడానికి అని దాని మీద స్పందించకుండా ఇప్పుడు మన ఆయుర్వేద డాక్టర్లు ఇప్పుడు అంత ఎందుకు సృష్టి అని ఒక IVF సెంటర్ మీద పడ్డారు కదా ఒక 20 రోజుల నుంచి అన్ని మీడియా ఛానల్స్ వాళ్ళు. మరి మనం ఏం బీక్తున్నాం? ఇప్పుడు మేల్ ప్యాట్రన్ అలోపేషియా అంటే మగవారికి వచ్చే బట్టతల మీద బొచ్చు మొలిపించడం ఎవడి వల్ల కాదు. బట్ అది వచ్చేదైతే ఏ ఆయిల్ పూసినా వస్తుంది. ఆముదపు జిడ్డు పూసినా కూడా వచ్చింది. అంటే జస్ట్ కొద్దిగా మసాజ్ చేస్తే చాలు. అంటే యాక్టివేషన్ జరిగితే అక్కడ హెయిర్ ఫాలికల్స్ వస్తుంది. వచ్చే గుణం ఉంటాయి. లేకపోతే ఏమి పూసినా రాదు. ఈ మధ్య ట్రాన్స్ప్లాంటేషన్ అంటే బయలుదేరారు. అలా పూపించుకున్నా కూడా జుట్టు పల్చగా ఉండటం, మళ్ళీ తర్వాత ఏదో ఊడిపోవటం. పోనీ ఈ ట్రయల్ కూడా చేశాం కదా అని చెప్పేసి ఇక పూర్తిగా వదిలేయటం చేస్తారు. అంతెందుకు ఇప్పుడు మోహన్ ట్రాన్స్ప్లాంటేషన్ ఏదో అశోక ట్రాన్స్ప్లాంటేషన్ ఎవరు సంథింగ్ ఒక డాక్టర్ ఉన్నాడు. ఆయనకు మొత్తం బట్టతలే. ఆయన ట్రాన్స్ప్లాంటేషన్ గురించి అన్ని ఛానళ్ళకి తిరిగేవాళ్ళు ఒక 10 ఏళ్ళ క్రితం. మరి ఆయనకి లేనిది జనాలకి ఎందుకు అంటే ఇప్పుడు అందంగా కనిపించాలనే తాపత్రయం ఉంటుంది. దానికోసం ఎవడన్నా ఒక 100 రూపాయల ఆయిల్ తయారు చేసి ఇచ్చానన్నా కూడా సరిపోయేది 100 కదా అనుకొని రాసుకుంటారు. కనీసం ఆయిల్ అన్నా కొద్దిగా సువాసన వెదజల్లింది అనుకోండి, ఇలా అయినా పనికొచ్చింది అనుకుంటారు, బొచ్చు రాకపోతే. వాళ్ళ బలహీనత ఆ 100 రూపాయలు. ఇలా ఎఫర్డబుల్ కాస్ట్ పెట్టినప్పుడు వెంటనే ఎవడైనా సరే కొనేస్తాడు. దానికి తోడు ఇంకా పెద్ద బోడి ఏదో కటింగ్లు కూడా ఇచ్చారనుకోండి, ఈ ఆయిల్ మీరు పూసుకున్న తర్వాత చేతులను జాగ్రత్తగా కడుక్కోండి, లేదంటే మీ బొచ్చు మోచేతుల మీద కూడా వచ్చినా వస్తుంది అన్నట్టు. అంత ఉంటే అందరూ నీ ఫార్ములాని కనుక్కొని పేటెంటే తీసుకునేవాళ్ళు కదా, ప్రపంచం మొత్తం దున్నేయచ్చుగా. అలాంటి వాళ్ళ మీద ఇంకా మనమే వేస్తాం. ఇంకా ఏది అదేదో ఆయుర్వేదం జాదుగా జడును సంథింగ్ ఏదో మనమే ఒక వీడియో కూడా చేసాం. ఇలాంటివి ఎలా నమ్ముతారా బాబు అని. చార్మినార్ దగ్గర ఓల్డ్ సిటీలో ఒక పెద్ద స్టేడియంలో 500 కట్టండి రిజిస్ట్రేషన్, తర్వాత లోపలికి పోండి మీకు ఫుల్గా ఇచ్చేస్తారు అని గుండు కొట్టించి మరి ఆయిల్ పూసి పంపించారని. అలాంటిది అమ్ముకుంటూ కోట్లు సంపాదించేసి ఈ స్థాయికి వచ్చింది. నిజం కాదా అంటే దాని మీద మాట్లాడేది లేదు. ఈ అర్ధరాత్రి పూట అశ్లీలపు పాటలు, ఇది మనం శృంగారం పేరిట అశ్లీలం బూతు వీడియో చూపించిన నిజం కాదా అంటే దాని మీద సమాధానం చెప్పకుండా అసలు మీకు అర్హత ఉంచా, ముందు మీ అర్హత ఉంచా. ముందు నీ అర్హత ఏంట్రా సన్నాసుడి? ముందు అసలు నీ అర్హత ఏంటి? నేను వాళ్ళతో చేశాను, నేను వీళ్ళతో చేశాను, నేను అన్ని ఇంటర్వ్యూలు చేశాను, నేను ఎన్ని ఇంటర్వ్యూలు చేశాను. ఎవరికి గొప్ప? అడిగిన దానికి సమాధానం చెప్తున్నాను. నువ్వు అడిగిన దానికి సమాధానం చెప్పు, లేకపోతే వదిలే. జగన్మోహన్ రెడ్డి వచ్చి గుండు కొట్టించుకోవాలి, వాళ్ళ ఆవిడ వచ్చి గుండు కొట్టించుకోవాలి. ఏంటి నీ ఫ్యాంటసీలు ఏంటివి? తప్పు కదా, ఇట్లా మాట్లాడకూడదు కదా. టీటీడీ మీద నెగటివ్ న్యూస్ అయ్యి ఛానల్ లేదు. ఈ రోజున మళ్ళీ వచ్చేసి మేము అసలేనే లేదు, మేము శుద్ధ పూసలం, స్వచ్ఛమైన వెన్న పూసలం, పంచదార చిలకలం అంటే ఎట్లా కుదురుతుంది?
పైగా ఇది ఎట్లా దారి తీస్తుందంటే, నేను ఎలక్షన్లకు ముందు పదే పదే చెప్పేవాడిని. కొడాలి నాని కానీ ఇంకొకళ్ళు కానీ ఒక దశ వరకు వచ్చి ఆగిపోతున్నారు. వాళ్ళు ఇంకొక స్టెప్ ముందుకేసి ఈ ఛానళ్ళలో జరిగే భాగవతాల గురించి కనుక మాట్లాడారా బ్లాస్ట్ అయిపోతుంది. ఇప్పుడు ఆ దశకి వెళ్ళబోతున్నారేమో అని అనిపిస్తుంది. ఇక రేపొద్దున ఒకరి బండారాలు ఒకళ్ళు బయట పెట్టుకుంటారు. ఏ ఫ్లోర్లో ఎవరేం చేశారు ఇట్లాంటివి కూడా బయటకు తీస్తారు, మెల్లిగా తీస్తారు. మాట్లాడారనుకోండి, ఇంకప్పుడు మానసిక వేదన మిగులుతుంది. అనవసరమైన పదవులు ఇవి అనిపిస్తుంది. రాజకీయాల గురించి మాట్లాడుకోవడానికి రాజకీయ నేతలు ఉండగా మనం ఎందుకు వాళ్ళ మధ్యలో దూరాలి, మళ్ళీ వాళ్ళకి సవాళ్ళు ఎందుకు చేయాలి, వాళ్ళు విరుచుకుపడితే వాళ్ళని ఏదో క్యారెక్టర్ అసాసినేషన్ చేయటము అంటే వాళ్ళ క్యారెక్టరే లేదట. అరే మనకుంది మరి, మన క్యారెక్టర్ ఏందనేది మన చుట్టుపక్కల వాళ్ళని అడిగితే చెప్తారు. దానికేం పెద్దగా ఏమి రీసెర్చ్ కూడా చేయక్కర్లేదు. ఊరికనే ఆరోపణలు చేసుకుంటూ పోవటం, చేతిలో గొట్టం ఉంది కదా అని చెప్పి ఇప్పటికే మీడియా అంటే అసహించుకుంటున్నారు. దాన్ని వేరే లెవెల్కి తీసుకెళ్లేలాగా మన బిహేవియర్ ఉందనుకోండి, రేపు పొద్దున ఏమైనా జరగవచ్చు. అంచేత ఈ ముట్టుగాడికి ఇచ్చే సలహా ఏంటంటే మూసుకోమని బాయ్.